షాపింగ్ కాంప్లెక్స్‌లో బట్టలు కొంటున్న రాజీకి తనని ఎవరో చూస్తున్నారనిపించి అటు ఇటు గమనించింది. ఆమె అనుమానం నిజమే. ఒక 22 ఏళ్ల అబ్బాయి ఆమెను తినేసేటట్లు చూస్తున్నాడు. అతను అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. ఎందుకంటే ఆమె కొడుకు కూడా అదే వయసులో ఉంటాడు. అంతలోనే ఒక అనుమానం వచ్చింది. ఈ కుర్రాడు తనని చూస్తున్నట్లుగానే తన కొడుకు కూడా మరో ఆంటీని ఇలా చూస్తాడా అని. ఇంట్లో ఉన్నప్పుడు తను బయట విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. అసలే తనవి పెద్దగా ఉంటాయి. ఎంత దాచుకున్నా బయటికి దూకడానికి రెడీగా ఉంటాయి. కొంపదీసి తన కొడుకు కూడా ఇలాగే అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంది ఆమెతో వచ్చిన స్నేహితురాలు సుప్రియ. రాజీ ఆమెకి ఆ కుర్రాళ్ళి కళ్ళల్లో చూపించి, వాడు నన్ను తినేసేటట్లు చూస్తున్నాడే అంది. సుప్రియ నవ్వి, అలా ఎవరో ఒకరు చూస్తూ ఉండడం సహజమే కదా అంది. అది కాదే, నాది వాళ్ళ అమ్మ వయస్సు, నన్ను చూస్తూ అన్నట్లుగానే వాళ్ళ అమ్మను కూడా అలాగే చూస్తాడా అంది రాజీ. చూస్తే చూడొచ్చు, ఆ వయసు అలాంటిది అంటూ ముందుకు కదిలింది సుప్రియ. రాజీ ఆమె పక్కనే నడుస్తూ, అది కాదే, మా రాకేష్ది కూడా ఇదే వయస్సు, వాడు కూడా ఇలా అని అంటూ ఆపేసింది. సుప్రియ మళ్ళీ నవ్వేవాడు మాత్రం స్పెషల్, నీ సంగతి ఏమో కానీ చాలాసార్లు నన్ను మాత్రం తినేసేటట్లు చూడటం గమనించాను. అది సుప్రియ. రాజీ ఆశ్చర్యంగా, అవునా, మరి నువ్వేమీ అనలేదా అంది. ఏమంటాను, ఆ వయసులో వాళ్ళకి అది సహజమే కదా, పైగా ఆ వయసు కుర్రాళ్ళు అలా చూస్తుంటే బాగుంటుందే అంది సుప్రియ కొంటెగా. రాజీ ఆమెను కోపంగా చూసింది. నీకు కూడా బాగానే అనిపిస్తుందిలే, ఒకసారి ఆలోచించి చూడు అంది సుప్రియ. ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసింది. రాజీ ఆ కుర్రాడు తన వెనకే ఫాలో అవుతున్నాడు. తనకి 2 అడుగుల దూరంలోనే ఉన్నాడు. అతని అంత దగ్గరగా చూడగానే రాజీ గుండెల్లో జల్లుమంది. గబుక్కున తల తిప్పేసుకుని బట్టలు తీసుకుని సుప్రియతో షాపింగ్ కాంప్లెక్స్ బయటకు వచ్చేసింది. సుప్రియ వాళ్ళ ఇల్లు దగ్గరలో కావడంతో ఆమె నడిచి వెళ్ళిపోయింది. రాజీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి తన వెనుక ఆ కుర్రాడు ఉన్నాడేమోనని వెనక్కి తిరిగి చూసింది. తను కనపడలేదు. అమ్మయ్య, వెళ్ళిపోయాడు అనుకుంది. అక్కడ నిలబడ్డ కాసేపటికి బస్సు వచ్చింది. బస్ రష్గా ఉండటంతో కష్టపడి మరీ ఎక్కి లోపలికి దిగింది. రాజీ కొద్దిసేపటికి తనకి చెయ్యి ఆనించాడు. మళ్ళీ వాడేనా అనుకుంటూ కళ్ళ చివర్ల నుండి గమనించింది. మరెవరో కాదు, వాడే. ఒకసారిగా మళ్ళీ ఒళ్ళంతా జల్లుమంది. ఆమె వీడేంటి ఇలా వెంటపడ్డాడు అనుకుంది. అంతలో చిన్నగా ఆమె వెనుక భాగాన్ని టచ్ చేశాడు. అంతకుముందు చాలాసార్లు ఇలాగే కొందరు టచ్ చేశారు, కానీ ఏదో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల తగిలింది అనుకున్నాను. కానీ ఈసారి కావాలనే ఇతను ఇలా టచ్ అవుతున్నాడు. అయినా తనకి ఇదే మొదటిసారి అనుకుంటా. ఎందుకంటే భయం ఇంకా టెన్షన్తో వాడి చెయ్యి వనకడం తనకి తెలుస్తుంది. అంతలో సుప్రియ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. ఈ వయసులో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళని ఇలా చూడడం సహజమే అని పోనీలే పాపం అనుకుంది. అతను చాలా నడుమును టచ్ చేస్తున్నా ఏమీ అనకపోయేసరికి వాడికి కాస్త ధైర్యం వచ్చి కాసేపు అలాగే పట్టుకున్నాడు. మొదట ఏమీ అనిపించకపోయినా తను అలా నడుముని ఒత్తుతూ ఉంటే ఆమెకు కూడా ఏదో అవుతుంది. ఆమె స్థితి వాడికి అర్థమైందో లేదో కానీ వాడికి మాత్రం బాగా ధైర్యం వచ్చేసింది. నడుము మీద చెయ్యి తీసేసి ముందుకు జరిగి ఆమెను ఆనుకుని నిలబడ్డాడు. రాజీకి ఏం చేయాలో తోచట్లేదు. బస్సులో జనాలు ఎక్కువగా ఉండటంతో పక్కకు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆమె అలానే నిల్చుండిపోయింది. అతను వెనకాలే ఆనుకుని ఉన్నాడు. వాడి స్పర్శ రాజీగా. అలా ఇద్దరు సరదాగా ఎంజాయ్